మన జీవితంలో కొన్ని విషయాలు మన దగ్గర రహస్యంగా ఉన్నంత వరకు మాత్రమే మన బలం. ఒక్కసారి అవి బయటపడ్డాయి అంటే అదే విషయం మన బలహీనతగా మారిపోతుంది. మనపై ప్రేమగా నవ్వే వాళ్ళందరూ, మనతో ప్రేమగా ఉన్న వాళ్ళందరూ మన మంచికే ఆలోచిస్తారు అనుకోవడం చాలా పెద్ద తప్పు. అందుకే భారతదేశ చరిత్రలో గొప్ప మేధావి అయిన చాణక్యుడు ఒక గొప్ప నీతి చెప్పారు. జీవితంలో కొన్ని విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు అని. కానీ ఎందుకు చెప్పకూడదు? చెప్తే ఏమవుతుంది? మన జీవితంలో అది ఎలా ప్రమాదంగా మారుతుంది? ఈరోజు ఆ 7 ముఖ్యమైన రహస్యాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినేయండి. అలాగే మీ జీవితంలో ఇలా ఎవరికైనా ఎప్పుడైనా చెప్పినప్పుడు అది మీకు వ్యతిరేకంగా మారిందా లేదా అనేది కామెంట్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. చాణక్యుడు చెప్పిన మొదటి విషయం, మీ బలహీనతలను అందరికీ చెప్పొద్దు. మీరు ఏ విషయానికి భయపడతారు, ఏది మీకు నొప్పినిస్తుంది, ఏది మీకు ఇన్సెక్యూరిటీ, ఇవి అందరికీ తెలిసిపోయిన రోజు నుంచి వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. ఎందుకు అంటే ప్రపంచం మొత్తం మంచి వాళ్ళతోనే నిండి లేదు. కొంతమంది మీ బాధను అర్థం చేసుకున్నట్టు నటిస్తారు అంతే. కానీ కోపం వచ్చిన రోజు అదే విషయాన్ని మీ మీద ఆయుధంలా వాడతారు. అందుకే బలహీనతను బయటకు చెప్పడం కాదు, దాన్ని బలంగా మార్చుకోవడం నేర్చుకోవాలి. రెండో విషయం, ఇంటి సమస్యలను బయట వాళ్ళకి చెప్పొద్దు. మనకి బాధగా ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పాలనిపిస్తుంది, కానీ గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరూ సొల్యూషన్ ఇవ్వరు. చాలామంది మనం చెప్పిన విషయాల్ని వేరే వాళ్ళకి తీసుకెళ్ళి చెప్పడం కోసం మాత్రమే వింటారు. ఈరోజు సింపతి చూపించే వాళ్ళే రేపు మన కుటుంబ విషయాల గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడచ్చు. దాంతో సమస్య తగ్గదు, మన గౌరవం మాత్రమే తగ్గుతుంది. కుటుంబ సమస్యలు బయట చెప్పడం కంటే కుటుంబంగా కలిసి పరిష్కారం వెతుక్కోవడం చాలా గొప్పది. మూడవది, చాణక్యుడు చెప్పిన అత్యంత పవర్ఫుల్ విషయాల్లో ఇదొకటి. మీ భవిష్యత్తు నిర్ణయాలు, మీ కలలు, మీరు తర్వాత ఏం చేయబోతున్నారు అని ఇవి ముందుగానే ఎవ్వరికీ చెప్పకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ విజయాన్నే చూడాలని కోరుకోరు. కొంతమంది డిస్కరేజ్ చేస్తారు, నీ వల్ల కాదు అంటారు. మరికొందరు కుళ్ళుతో రగిలిపోతారు, మీ కాన్ఫిడెన్స్ తగ్గించే ప్రయత్నం చేస్తారు. చాలాసార్లు మనం ఓడిపోవడానికి కారణం మన ఫెయిల్యూర్స్ కాదు, ఇతరుల నెగిటివ్ మాటలు. అందుకే మాటలతో ఇంప్రెస్ చేయొద్దు, రిజల్ట్స్తో సర్ప్రైజ్ చేయాలి. నిశ్శబ్దంగా పనిచేసే వాళ్ళు చరిత్రని సృష్టిస్తారు. నాలుగో విషయం, మీ సంపాదన గురించి ఎక్కువగా ఎవరికీ చెప్పొద్దు. మీ దగ్గర ఎంత డబ్బు ఉందో తెలిసిన తర్వాత ప్రపంచం మిమ్మల్ని మనిషిగా చూడదు, ఒక ఆపర్చునిటీగా చూస్తుంది. మీరు ధనవంతులైతే జలసీ పెరిగిపోతుంది, అదే పేదవాళ్ళైతే గౌరవం తగ్గిపోతుంది. అందుకే చాణక్యుడు చెప్తున్నారు, డబ్బు సంపాదించడం గొప్ప విషయం కాదు, దాన్ని సైలెంట్గా హ్యాండిల్ చేయడం గొప్ప విషయం. ఐదో విషయం, మీరు చేసిన దానం లేదా మీరు చేసిన సహాయం గురించి ప్రపంచానికి చెప్పుకుంటూ తిరగద్దు. ఎందుకంటే నిజంగా సహాయం చేసేవాళ్ళు ఏ ప్రచారం గురించి ఆలోచించరు. ఎవరికైనా హెల్ప్ చేస్తే తర్వాత అదే విషయం అందరికీ చెప్పారనుకోండి, ఆ వ్యక్తికి చాలా బాధ కలుగుతుంది. అలాగే మీరు సహాయం చేసింది ఎక్కువ మొత్తంలో అనుకోండి, దాన్ని బట్టి మీకు ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఆదాయం వస్తుందో తెలిసిపోతుంది. లేదా చాలా తక్కువ మొత్తంలో సహాయం చేశారనుకోండి, ఇతనికి ఏ డబ్బులు లేవు అని ఎగతాళి చేస్తారు. కాబట్టి అది కూడా ఎవరికి చెప్పొద్దు. ఆరవ విషయం, మీ అవమానాలు అందరికీ చెప్పొద్దు. ప్రతి అవమానాన్ని బయట పెడితే మీ మనస్సు మరింత వీక్ అయిపోతుంది. కొంతమంది మీ బాధను అర్థం చేసుకోరు, కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్గా చూస్తారు. అందుకే మీ గురించి నవ్విన వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకండి. మీరు విజయాన్ని సాధించి దాన్నే సమాధానంగా చూపించండి. నిశ్శబ్దంగా ఎదిగిన వ్యక్తి రివెంజ్ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. చివరిది, మీ మనసులో ఉన్న ప్రతి ఆలోచనని అందరికీ చెప్పొద్దు. ప్రతి ఒక్కరూ మీ మైండ్ సెట్ని అర్థం చేసుకోలేరు. కొన్ని విషయాలు మీరు, మీ మనస్సు, భగవంతుడు మాత్రమే తెలుసుకోవాలి. ఎందుకంటే మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కోపం వచ్చినప్పుడు లేదా మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు యూజ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అందుకే బౌండరీస్ అనేవి చాలా అవసరం. చాణక్యుడు మనకి నేర్పింది ఒకటే, జీవితంలో మంచితనం అవసరం, మంచివాడిగా ఉండాలి. కానీ అమాయకత్వం చాలా ప్రమాదం.
ఎవరినైనా నమ్మే ముందు ఆలోచించాలి. ఎందుకంటే మాట బయటకి వెళ్ళిన తర్వాత అది మన కంట్రోల్లో ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ మనల్ని యూస్ చేసుకోవాలి అని చూసేవాళ్ళు కాదు. కొంతమంది నిజంగానే మనకి సపోర్ట్ చేస్తారు, మన మంచి కోరుకుంటారు. కానీ ఎవరు నిజంగా మంచివాళ్ళు, ఎవరు కాదు అని గుర్తించడం చాలా కష్టం. అందుకే అనవసరంగా ప్రతి విషయాన్ని బయట పెట్టడం కంటే కొన్ని విషయాలు మన దగ్గర ఉంచుకోవడమే మంచిది. కానీ బయటకి చెప్పకపోతే బాధగా ఉంటుంది, ఎవరితో అయినా పంచుకోవాలి అనిపించినప్పుడు ఒక పుస్తకం తీసుకుని దాంట్లో మీ బాధ మొత్తాన్ని రాసేయండి. రాసేసిన తర్వాత ఆ పేజీని చింపేసి పక్కకి పడేయండి. అప్పుడు మీ బాధ అంతా తొలగిపోతుంది. లేదా అదే బాధని భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పేసుకోండి. ఎందుకంటే మనం పొరపాటున ఒక్క తప్పుడు వ్యక్తికి ఒక్క అవకాశం ఇస్తే చాలు మన గురించి చెడుగా మాట్లాడుకోవడానికి, మన బలహీనతను ఉపయోగించుకోవడానికి. అది సరిపోతుంది మన జీవితం మొత్తం వాళ్ళు తప్పుగా మాట్లాడడానికి. అందుకే చాణక్యుడు చెప్పింది భయంగా చూడకండి, జీవితాన్ని కాపాడుకునే ఒక జాగ్రత్తలా చూడండి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి.